హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగారి. ఆల్మోస్ట్ ఒక 1.5 month 2 months అయిపోయింది వీడియోస్ పెట్టాక. ఎందుకంటే మా తమ్ముడిది December 5th మ్యారేజ్ అయింది. అండ్ మా అన్నయ్య తమ్ముడు, చెల్లి, వదిన, మా చెల్లి హస్బెండ్, మా బావగారు, వాళ్ళ పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, అంటే మా తమ్ముడిది మ్యారేజ్ సెట్ అయింది అనమాట December 5th. సో మా అన్నయ్య తమ్ముడు, చెల్లి వీళ్ళందరూ వచ్చేసరికి కొంచెం బిజీ ఉండే, కొంచెం కాదు చాలా బిజీ ఉండే. సో లడఖ్ ట్రిప్లో ఏమైందంటే మనాలిలో నేను ఒక రూమ్ తీసుకున్నాను అనమాట. ఆ రూమ్ లేదంటే కొంతమంది పరిచయం అయినా, అంటే మన తెలుగు వాళ్ళే మొత్తం ఐదుగురు పరిచయం అయినారు అనమాట. 5 ఆంధ్ర నుంచి, ఒకడు మాత్రం బెంగళూరు, తెలుగుడే కానీ బెంగళూరు సెటిల్ అయినా అని చెప్పిండు. బట్ వాడు ఒక దొంగ, అంటే మీరు తమిళం చూసే ఉంటారు కదా, వాడు ఏంటంటే కొంచెం ఫ్రాడ్ గాడు అనమాట. అంటే వాడు ఏమంటాడు అంటే నేను ఎక్స్ నావీ, సో రిటైర్డ్ ఎక్స్ నావీ అంటాడు అని చెప్పేసి ఇంకా ఏదో చెప్తాను. నాకు మస్తు ఆస్తులు ఉన్నాయి అదని అంటాడు, వాళ్ళ నాన్న తోపు అంటాడు. సో ఇవన్నీ మాటలు చెప్తా ఉంటాడు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నేను ఎక్స్ ఆర్మీ కదా, నాకు గోల్డ్ తక్కువకి వస్తుంది. తక్కువ కింద సెన్స్ ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు గోల్డ్కి సంబంధించి జిఎస్టీ కానీ ఒకటి ట్యాక్స్ పడతాయి కదా. సో ఆ ట్యాక్స్ నాకు ఆల్మోస్ట్ ఒక 50-60% తక్కువ పడుతుంది. అది నేను క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అనుకుంటా చెప్పించి మాటల్లో చెప్పి నేను నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఏదేదో చెప్తా అంటాడు. ఇది దొంగ నాగరికులు దొంగలు ఎట్లుంటారంటే నాకు పిఎం కూడా తెలుసు, పక్కన కూర్చొని లంచ్ చేసినామంటారు. సో అటువంటి దొంగవాడు అంటే చాలామందిని ట్రాప్ చేసి, అమ్మాయిలను కూడా ట్రాప్ చేసి ఇట్లా చెప్పి గోల్డ్ కానీ డబ్బులు తీసుకొని మనం హైదరాబాద్కి వెళ్ళేసి ఆ క్యాంటీన్లో గోల్డ్ తీసుకుందాం, నేను కూడా మీతో పాటు వస్తా అంటాడు. మనతో పాటు వస్తాడు, అంతే చేస్తాడు. చూస్తే పాష్గా ఉంటాడు. వాడు చూస్తే మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కొంచెం మలయాళం మాట్లాడతాడు. కేరళ కూడా కొన్ని రోజులు ఉన్నట్టున్నాడు అనుకుంటా, మలయాళం మాట్లాడతాడు. సో వాడు ఏంటంటే ఇక అట్లా ఫ్రాడ్ అనమాట. వాడికి దొంగనాకుడు అనమాట. వాడికి తల్లి లేకపోతే ఉంది, ఆమె కూడా ఆంధ్రాలో ఉంది. ఈ దొంగలకి ఎట్లుంటుంది, మొత్తము ఒకటి పైన ఫోకస్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు నొక్కాలి, తీసుకోవాలన్నట్టే ఉంటుంది. సో అట్లనే వాడు ప్లాన్ చేసి ఇట్లనే అమ్మాయిలని మోసం చేస్తాడు. ఇట్లనే అమాయకులని పట్టుకొని మోసం చేసి డబ్బులు తీసుకొని గోల్డ్ ఇప్పిస్తా అని చెప్పేసి వస్తాడు. అక్కడ వరకు వస్తాడు, మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెప్తాడు. గోల్డ్ ఇప్పిద్దాము, సరే రేపు పోదాము, గోల్డ్ తీసుకుందాం అంటాడు. ఏదో ఒక స్టోరీ చెప్తాడు. నైట్ ఎస్కేప్ అయిపోతాడు, పారిపోవడం చేస్తాడు, లేదంటే ఎస్కేప్ అవ్వడం చేస్తాడు. సంథింగ్ రీజన్ చెప్పేసి వాడు ఇంకా వెళ్ళిపోతాడు. సో వాడికి మనకి దొరకాడు. ఆ ఫోన్ నెంబర్ కూడా ఒక ముస్లింది, వన్ నెంబర్ కూడా నేను పెడతాను. మీరు ఎవరైనా పోలీస్ స్టేషన్కి, అంటే మీకు పోలీసులు ఎవరైనా తెలిసి ఉంటే వాడి ఫొటోసు, వాడు యూజ్ చేసిన సిమ్ కార్డ్ నెంబరు, వాడి బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ పెడతాను. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అంటే లైక్ ఆ ఫోన్ నెంబర్ వచ్చేసి ఒక ముస్లిం అతని పేరు పైన ఉంది, వాడిదే కాదు. ఓకే, కాకపోతే బ్యాంక్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ వాని పేరు పైన ఉంది. అది బెంగళూరులో అడ్రస్ కూడా దొరికింది. పోతే వాడు అక్కడ కాల్ చేసినాడు. సో ప్రస్తుతానికైతే కోల్కతాలో ఉన్నాడు. అంటే ఇక తిరుగుతున్నాడు అన్నమాట. ఇట్లనే సిటీని తిరుగుకుంటా వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఆ డబ్బులతో ఎంజాయ్ చేస్తాడు. ఈ దొంగ నాగరికుని మనం పట్టుకోవాలి కంపల్సరీ. ఈ వీడియోని మీరు షేర్ చేయండి. వాడు ఎక్కడో ఒక్కడైతే కంపల్సరీ దొరుకుతాడు.